శ్రీమాత్రే నమః. జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చేస్తే, కొద్ది ప్రయత్నంలోనే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే 7:30 శని మొదలైంది, ఏదో ఒక ఫోబియాలోకి వెళ్ళకండి. 7:30 శని జరుగుతుంది కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా. వివాదాలు ఏమైనా ఉంటే అందులో నుంచి బయటపడతారు. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. బాగా చెప్తున్నాను, కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. కార్తీక మాసం వరకు కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదాన్ని కొంచెం చేసుకోండి. ఖచ్చితంగా అనుభవజ్ఞ వ్యక్తులతో సహాయం చేసి ఇది నేను చేయొచ్చా లేదని చెప్పండి. మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడకండి. అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు. లీగల్ యాక్టివిటీస్ ఏమైనా కోర్టు కేసుకి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా అది మీకు తీరే అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో 3వ వారంలో ఏమవుతుందంటే కాస్త నిరాశ, అనుకున్నదంతా గొప్పగా జరగవచ్చు. ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ నెలలో రిస్క్ తీసుకోవడం మానుకోండి. నిరుద్యోగులకి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధం బలపడుతుంది. గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం అనేది వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. తోడబుట్టువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారితో కాస్త సఖ్యతగా ఉండండి. వివాదాలకు వెళ్ళండి. పిల్లలకి శుభవార్త వింటారు. ప్రేమించే ప్రేమికులకి ఇది మంచి సమయం అని కూడా చెప్తుంది. విద్యార్థులు బాగా చేస్తారు. విద్యాదశ నుంచి మీకు క్యాంపస్ సెలక్షన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి మిశ్రమం. సాఫ్ట్వేర్ సంబంధించిన వారికి కూడా మిశ్రమంగానే ఉంది. కొంచెం 7:30 కనిపించిన జూలై 14, 2025 తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయని కూడా చెప్పచ్చు.